ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు దోహదపడతాయని శ్రీకాళహస్తి సిపిడిఓ శాంతిదుర్గ అన్నారు. నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా శ్రీకాళహస్తి మండలంలోని టీఎంవి కండ్రిగ గ్రామంలో ఐసిడిఎస్ పిడిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గర్భిణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిడిఓ మరియు ప్రజాప్రతినిధులు పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణీ బాలింతలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇచ్చారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఐసిడిఎస్. దీనిలో అంటే కిషోర బాలికలు, గర్భవతులు, బాలింతలు ఈ 3 స్టేజీల్లో సక్రమంగా పౌష్టికాహారం అందించి రోగాల బారిన పడకుండా ఎక్కడే కానీ ఒక్క శిశువు కూడా మరణించేదానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో మనకు తెలుసు, మనం కొత్త జనరేషన్ కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎవరైతే 1960, 70, 80 దశకంలో పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎక్కడో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనము ఈ తల్లిపాల వారోత్సవాలు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది పెట్టడం జరిగింది. ఆ థీమ్ ఇక్కడ మీరు వెనక చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మనం మామూలుగా ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అని. దాని తెలుగులో తల్లిపాలకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. తల్లిపాలు బిడ్డకి అందే విధంగా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనము అది ఇంట్లో, అదేవిధంగా గ్రామంలో కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. అప్పుడు తల్లిపాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తాగిన పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మారుతున్న పరిస్థితుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తారు. అదేవిధంగా మనం బయట వెళ్తాం, పని మీద అన్ని ప్రదేశాలకు వెళ్తాం, గుడికి వెళ్తారు, ఇంకా మన టౌన్లో అయితే మాల్స్కి వెళ్తాము, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎక్కడ పోయినప్పుడు బయట తల్లి ఏం చేస్తారు, తల్లిపాలు ఇవ్వకుండా బాటిల్ పెడతారు. ఎందుకు? వాళ్ళకి సిగ్గు, అక్కడ అందరి ముందు కూర్చొని బిడ్డకి పాలు ఇవ్వడం అంటే ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా తల్లికి. ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఈ సంవత్సరం మనం థీమ్గా ఎక్కువ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా మనకి ఈ మధ్యనే మీరు చూస్తుండే బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఒక రూమ్ అని, తల్లి పాలు ఇచ్చేదానికి ఒక రూమ్ అని మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో పెట్టారు. ప్రతి చోట కూడా దాన్ని పెట్టాలి. మాల్స్కి పోయినా పెట్టాలి. ఎక్కడైతే గుళ్ళు పోయినా కూడా, అంటే మహిళలు ఎక్కడ ఎక్కువ వెళ్తారో అక్కడంతా కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టాలనేది ఈ సంవత్సరం అందరు నినాదం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మహిళలు మరియు పిల్లల కోసం పనిచేసే మా డిపార్ట్మెంటు ఇవన్నీ పెడుతున్నారా లేదా అనేది ప్రతి చోట కూడా మనము అరేంజ్ చేసేదానికి పనిచేస్తున్నాం. కలెక్టర్ గారు ఆదేశాలు, మన సెక్రటరీ గారు వారి ఆదేశాల మేరకు. కాబట్టి ఇది ఆ టైంలో కూడా తల్లిపాలు తీసుకోవాలి అనే దానికి ముఖ్యంగా మనం 4 అంశాలు తల్లిపాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది? ఫస్ట్ అంశం ఏంటి? ఎవరైనా చెప్తారా? పుడుతూనే తల్లిపాలు ఇవ్వాలి, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అంటే మధ్యలో నీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే వేరే తేనె నీళ్ళు ఇస్తారు, లేదా కొబ్బరి నీళ్ళు ఇవ్వడము, ఇట్లా 6 నెలల వరకు రకరకాల వేరే నీళ్లు అవసరం లేదు. తల్లిపాలు సరిపోతాయి. తల్లిపాలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. మూడవది ఏంటి అంటే 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ 7వ నెల నుంచి అనుబంధ ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. వారికి అన్ని రకాల ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. 4వ ప్రధాన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా 2 సంవత్సరాల వరకు, అంటే మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి
ప్రతి ఒక్కరు మనం ముందుకెళ్తున్నాం, రోజు రోజుకి ముందుకెళ్ళి హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి బాగా పనిచేస్తున్నామని ఒక సంతోషం ఉంటుంది. బట్ ఈ ఫిగర్స్ ఎప్పుడైతే చూసినప్పుడు అరే మనము ఇంకా పని చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా తల్లిపాలు ఇవ్వడానికి మొహమాట పడద్దు. తల్లిపాలకి కన్వీనియంట్ బట్టలు వేసుకోండి. దీంట్లో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా 4 అంశాలు మనం ఫాలో అవ్వాలి అంటే, ఎందుకు మేడం తల్లిపాలకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, ఇంతకుముందు హెల్త్ ప్రొఫెషనల్ చెప్పారు. ఇది ఏం చేసి చెప్పిన పాయింట్లలో ఏదైనా కొన్ని చెప్పండి. తల్లిపాలు పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి.